ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, దేవా, ఈ రాత్రి మీ మనసులోని కొన్ని సంగతులు మేము ఆలోచించుకొని చుండగా ఆత్మానుసారమైన జ్ఞానంతో మమ్మల్ని బలపరచండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన జీవితంలో దినాలలో ఎక్కువ నీ గురించి ఆలోచించి, ఎక్కువ దినాలు నీ కోసం కష్టపడి నిన్ను మహిమపరిచి కన్ను మూసి నీ చెంతకు రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి. సువార్తల ద్వారా వినిపిస్తున్న మీ మాటలు, లేఖనాల పరిశోధనల ద్వారా వినిపిస్తున్న మాటలు, మహాసభల ద్వారా వినిపించే మాటలు, ఎవరు కూడా నిన్ను గురించిన వార్త వినలేదు అని చెప్పకుండా సకల జనులకు సకల భాషలలో నీ జ్ఞానాన్ని ప్రచురించలాగా సహాయం చేయమని, యథార్థముగా సేవ చేసేవారందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునితో పొందుగలిగి జీవించటం అంటే చాలా కష్టం. ముక్కు ముఖం తెలియని మనుషులతో కూడా స్నేహం చేసి స్నేహంగా ఉండాలి అనుకుంటున్న ఈ సమాజం దేవుడంటే ఏంటో ఎక్కడో బలహీనత, చిన్నచూపు, అసహించుకునే తత్వం, హేళన ఆడతారు, దూషిస్తారు, అసలు దేవుడు లేడంటారు. దేవుడితో సహవాసం చెయ్యకపోయినా అసలు దేవుడు లేడనేవాడు, దేవుడు నమ్మనడేవాడు, దేవుడిని అవమానపరిచేవాడు, వీళ్ళందరూ కూడా సమానమే. దేవునితో పొందుగలిగి ఉండటం లోకాన్ని అసహించుకోవటం. లోకాన్ని అసహించుకోవాలనుకునేవారే దేవునితో పొందుగలిగి ఉండగలరు. అప్పుడు నా స్నేహితులలో ఒకడు, వాడు అన్ని విషయాల్లో ఫస్టేనండి స్కూల్లో. నేను ఎక్కువగా వాడితోనే సాహసం చేస్తూ ఉండేవాడిని, ఎందుకంటే నేను అన్ని విషయాల్లో లాస్ట్ కనుక. వాడు అన్ని విషయాల్లో ఫస్ట్. వీటితో సహవాసం చేస్తే వాడు రహస్యాలు నాకు చెప్తాడు అని వాడితో సహవాసం చేయటానికి ఎక్కువ మొక్కు చూపేవాడిని. వీడేం తింటాడు? వీడు అరటిపళ్ళు తింటాడు, ఇంకేం తింటాడు? పకోడీ తింటాడు, ఇంకేం తింటాడు? వీడు మరమరాలు ఉండలు ఉంటాయి కదా, బెల్లంతో చేస్తారు, అవి తింటాడు. నేను కొనుక్కోవడానికి ఇచ్చిన పావలా 20 పైసలు మరి అయ్యో కదా చిన్నప్పుడు, ఒక ₹10 మా నాన్నగారు నాకు ఇచ్చిన ఈ డబ్బుల్ని నేను ఆడి కోసం ఖర్చు పెట్టేవాడిని. మరి వాడు నా గురించి ప్రత్యేకంగా ఎప్పుడు పట్టించుకుంటాడు? నాతో ఎక్కువ స్నేహం చేయాలని ఎందుకు అనుకుంటాడు? ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు క్లాస్లో. అందరూ పలకరించినట్టుగానే పలకరిస్తారు, అందరూ అప్పుడే పలకరిస్తారు, అప్పుడే మాట్లాడతారు. ఆ తర్వాత స్కూల్ అయిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తామేంటి? కానీ నేను వీడికి ఏం కావాలో అవి పెడుతుండేవాడిని. ఓ పప్పుండు కొనుక్కున్నాను అనుకోండి, అదే మరమరాలు ఉండ సగం తినేవాడిని, వాడికి సగం ఉంచేవాడిని, లేదా వాడి దగ్గరే అలా తుంచి సగం తీసుకునేవాళ్ళం. అలా నేను ఎక్కువ సమయం ఆడితో గడిపేవాడిని. పరీక్ష టైంలో పరీక్ష రాయాలి కదా, ఒరే నాకు చెప్పరా, నాకు ఏం తెలియట్లేదురా, ఏం రాయట్లేదు, చదివితే అంత ఎంతో బుర్రలా ఉంటుంది, తెలుస్తుంది. ఆడేం చెప్పాడే ఉంటే, ఒరే నువ్వు కొన్ని చెప్తాను నీ బుర్రలో పెట్టుకో, అవి నువ్వు రాయి అనేవాడు. ఆడు 4 చెప్పాడు అనుకోండి, 1 రాసేవాడిని, 3 వదిలేసేవాడిని. అంటే మతిమరుపు. వీడు ఎందుకు ఫస్ట్ వస్తున్నాడు అంటే వాడు బాగా చదువుతున్నాడు. నేను ఎందుకు లాస్ట్ ఉన్నానంటే నేను చదవలేదు. చదవకపోయినా అంతో ఎంతో లాక్కొని వెళ్దామని ఈయన్ని కలుపుకుంటూ వెళ్ళేవాడిని. ఇది ఎందుకు చెప్పాను అంటే, ఒక మనిషి మన గురించి ఆలోచించాలి అంటే ఊరకనే ఆలోచిస్తాడా అండి? ఊరకనే ఆలోచించడండి. ఊరకనే ఆలోచించేవాడు దేవుడు, ఊరకనే ఆలోచించేవాడు యథార్థముగా సేవ చేసే సేవకుడు. ఇంక అంతకుమించి ఎవరు ఆలోచిస్తారు?
దేవుడితో ఉన్న వాళ్ళకి, దేవుడు కావాలనుకునే వాళ్ళకి, దేవుణ్ణి వెంబడించాలనుకునే వాళ్ళకి మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. మరి వీళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి కదా, మరి ఆ కష్టాల్లోనే కదా నీ భక్తి బయటపడేది. ఆ కష్టాల్లోనే కదా ఆయన ప్రేమ పరిపూర్ణంగా నీకు అర్థమయ్యేది. పరిపూర్ణంగా ఆయన ప్రేమ మనకి ఎప్పుడండి అర్థమవుతుంది? మనకి ఎప్పుడు అర్థమైంది? ఆయన కొడుకుని శిలువలో చంపాడు కదండి మన కోసం. మనం పాపం చేసాం, ఆయన పాపం చేయలేదు. పాపం చేయని ఒక మంచివాడిని మన కోసం చంపాడు అంటే ఏంటి ఆయన ప్రేమ? అంటే ఆ ప్రేమ మనకు ఎప్పుడు అర్థమవుతుంది? మనం కూడా మన సహోదరుల కోసం, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వారి కోసం, వాళ్ళ ఆత్మలను రక్షించడం కోసం అంతో ఎంతో మనం ఎత్తుకొని ఏదో దైవ కార్యక్రమాలు చేస్తున్నామే. మనకు అవసరాలు, మన అవసరాలతో ఉన్నా మన అవసరాలు పక్కన పెట్టి మనం కార్యక్రమాల్లో పాలు పంపులు పంపుకొని దేవుణ్ణి ప్రేమించి ఏదో పని చేస్తున్నామా? అమ్మ, నా తండ్రి పని చేశాను రా బాబు, నేను ఎంత ఆనందం. నీకు అవసరమైంది ఏదో మానేసావు, నీ ఇష్టాన్ని ఏదో చంపుకున్నావు. చంపుకోవడం కష్టమేగా. కష్టమైనా నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి పని నువ్వు చేసావు కనుక నీ మనస్సుకి ఎంత ఆనందం. అందుకే మీరు కష్టాల్లో కూడా యేసుప్రభు చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో, మీకు అవమానం కలిగినా సంతోషించండి. మన నిమిత్తం జనులు నిందించినా, హింసించినా, అబద్ధముగా చెప్పినా, చెడ్డ మాటలు చెప్పినా, ఈవిడ అలాగండి, ఇతడు అలాగండి, ఈడి సోమరండి, దేవుడు అంటాడే, దేవుడు భోజనం పెడతాడు ఏంటంటే, ఇవన్నీ నిందలు కదా మనకి. అదేనండి మనకు ఆనందం. ఆ సంతోషం ఎందుకో తెలుసా మనకు కలుగుతుంది? మన బాధల్లో ఉన్న ఆ సంతోషం ఎందుకు కలుగుతుంది అనుకుంటున్నారు? మన కోసం ఒక మంచి వ్యక్తిని తండ్రి చంపాడే, ఆయన ప్రేమ, ఆ ప్రేమను పంచుకుంటున్నాం అన్నమాట. మనం ఈ కష్టాల్లో మన ఇష్టాన్ని నెరవేర్చుకునే ఆ డబ్బులతో, ఆ ధనంతో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. చూడండి ఏంటండి ఈ ఆనందం ఎక్కడుంటుంది చెప్పండి? భార్యతో ఉన్న ఈ ఆనందం దొరుకుతుందా? ఆవిడ హాస్పిటల్ పాలైపోయినా, మనం హాస్పిటల్ పాలైపోయినా సేవ చేయగలిగినంత వరకే చేస్తారు. ఆ తర్వాత ఏ మనిషి అయినా భూమి మీద ఏ మనిషికి సహాయం చేసినా, ఏ మనిషికి సేవ చేస్తున్నా ఒక సమయం వచ్చేసరికి ఆ మనిషిని సేవ చేయలేని స్థితి మనకు వచ్చేస్తుంది. ఆవిడ పరిస్థితులను బట్టి కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది. అదే దేవుడు మనల్ని అందరి వదిలేసినప్పుడు కూడా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు అనే మనసు మనకు అర్థమైపోయింది కనుక అలాంటి ఆయనతోనే మనం పొందు పెట్టుకోవాలా. అలాంటి ఆయనతోనే మనం ఎక్కువ గడపడానికి ఇష్టపడాలా. దేవుడి దగ్గర కూర్చోవటం ఇష్టం ఉండదండి మనిషికి. ఎందుకు? ఆయన పొందు అంటే ఏంటంటే ఎప్పుడు ఆత్మ సంబంధమైందే కదా, ఆయన పొందు. దేవుడంటేనే చిన్న చూపండి మనిషికి. మనకనే కాదండి, నామకార్థ క్రైస్తవులు చెప్పుకున్న వారికే కాదు, అసలు ప్రపంచంలో దేవుడు అంటేనే మనిషికి నీరసం, ఎలర్జీ కావాలి. ఎప్పుడు? డాక్టర్ గారు చచ్చిపోతానంటో, కష్టాలు పాలైపోయానంటో, నేను కష్టాలు పాలైపోయాను, నన్ను ఎవడు ఆదరించిన వాడు లేడు అని నిన్నెవడు పట్టించుకోకపోతే, నీ కష్టం అంత భారంగా నీ మీద పడిపోతే అప్పుడు అడుగుతావు ఏమని, దేవుడు కావాలి నాకు అని. దేనికి? నేను ఆయనతో పొందుగలిగి ఉంటానని కాదు. నా కష్టం ఆయన మీద, ఆయన ఉన్నాడు కదా అమాయకుడు, దేవుడు అమాయకుడు కదండి. అందరి బాధలు ఆయన మోస్తాడు కదా. అదే కదా చేశాడు కుమారుడి ద్వారా. అందరి పాపాలు ఆయన మీదే ఎత్తాడు కనుక దేవుడు అనగానే మన అందరి కష్టాలు ఆయనే మోసేవాడు కనుక, ఒరే కష్టం వచ్చినప్పుడే దేవుడు అని పిలువురా అని చెప్పింది సైతాను. నీకు కష్టం వచ్చినప్పుడే దేవుడు ఎక్కడున్నాడో అని ఆలోచించు, దేవుడిని పిలువు, దేవుడి గురించి నువ్వు ఏదైనా ఆలోచించప్పుడు. ఎప్పుడు నీ దగ్గర ఉన్న ధనం అంతా అయిపోతే, డాక్టర్ గారు నొక్కాల్సిందంతా నొక్కేసిన తర్వాత చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోమ్మని అంటే, అప్పుడు దేవుడా నన్ను బ్రతికించు,
నేను బ్రతికిన తర్వాత ఇంకా ఒకవేళ ఏమైనా కాలం ఉంటే ఇక నీ కోసమే బ్రతుకుతాను అని నిర్ణయం మాత్రం తీసుకోడు. ఇలాంటి దొంగలందరికీ చెంపదెబ్బ కావాలండి ఇది, ఈ మాట. నీ దగ్గర బాగా డబ్బంతా అయిపోయినంత వరకు నీ భార్య నీతోనే ఉండి, మన దగ్గర ఉన్న డబ్బు అయిపోయేదాకా భార్య మనతోనే ఉండి, ఆవిడ సుఖాలు, ఆవిడ బంగారం, ఆవిడ మంచి చీరలు, ఆవిడకి కావాల్సిన కారు మొత్తం అన్నీ కొనిపించేసుకొని మన దగ్గర అంతా పోయిన తర్వాత, అవగొట్టిన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, మరి నీతో ఉండను అందనుకోండి, అప్పుడు ఏమంటాం? ఆవిడ ఇష్టాలన్నీ నెరవేర్చుకొని ఏంటి మనల్ని కష్టాలు పాలు చేసి, మనల్ని కష్టంలో పడేసి, ఆవిడ ఎందుకు ఇంతగా ప్రేమించుకొని పోతున్నాడు? దేవుడిని వదిలేశాడు కదా వీడు. కనిపించే దేవుడే, దేవతే భార్య, అలాగే భర్త. అంతా అయిపోయినంత వరకు నాకేసి మొత్తం తినేసి, మరి నేను నీతో ఉండాలనుకోవట్లేదు అని అనగానే బీపీ రాదా? ఇదండి సమాజం. సమాజం ఇది. ఇక్కడని కాదు, ప్రపంచంలో అంతా ఇదే క్యారెక్టర్తో ఉన్నారు. అంతా వాడేసుకున్నంత వరకు నీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నావు. చివరిలో తన కష్టం వచ్చేసరికి, అమ్మా నేను అప్పులు పాలైపోయాను, మీకోసమే కదా నేను అప్పు చేసింది కూడా మీకోసమే కదా, మరి ఇప్పుడు నేను కష్టాలు పాలైపోయాను, నా పేక పట్టుకోవడానికి వచ్చేసారు, మరి నీ పుట్టింటికి వెళ్ళి మరి ఏదన్నా కొంచెం తలతాకటి పెట్టైనా వాళ్ళని అప్పు అడిగాను కొద్ది తీసుకురమ్మన్న తర్వాత తీరుద్దామంటే అసలు పట్టించుకోరండి కొంతమంది. అలాగే పురుషులు కూడా, నేను ఒక్క వైపే మాట్లాడుతున్నాను, ప్లస్ మైనస్ రెండూ చెప్తున్నాను. మరి దేవుడు ఎప్పుడు మరి ఇంకా ఉపయోగపడతాడు వీళ్ళకి? దేవుడు అనుకుంటేనే వీళ్ళు పుట్టారు. దేవుడు జన్మని ఇస్తేనే కదా కారణ జన్ములుగా వీళ్ళకి జన్మ వచ్చింది. దేవుడు ఆకలి దప్పిని తీరుస్తున్నాడు కదా ప్రకృతిలో ఇవన్నిటిని కలిగించి. ఆయన వలన జన్మ తెచ్చుకొని, ఆయన వలన కలిగిన ప్రకృతిలో సారం అనుభవిస్తూ, ఆయన్ని వదిలేసి మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పోతూ రోగం మీద పడినప్పుడే దేవుడు అంటే, మరి ఆయన ఏం చేయాలండి? ఇలాంటివి చెబితేనేనండి అంతో ఎంతో ఆలోచిస్తారు. అరే నిజమే కదా, వాడు చెప్పినవి అన్నీ నిజమే కదరా. మరి నిజమైన కొంత అంతో ఎంతో ఆలోచించినాడు ఇవాళ కాకపోతే రేపైనా రాడా? మనిషి అనగానే మాయా అన్నాడు, అంటే మనిషి మోసం చేస్తాడని అర్థం. అక్కడ మోసం చేసే మనిషితోనే పొందుగలిగి జీవించడానికి ఇష్టపడుతుంది సమాజం. మోసం చేసే మనిషితో స్నేహం చేసి పొందుగలిగి ఉండటానికి ఇష్టపడుతుందే తప్ప, యథార్థముగా ప్రేమించి యథార్థవంతులుగా పుట్టించి ఆకలి దప్పిలనే ఆలోచన లేకుండా వీటన్నిటిని పాదాల కింద పెట్టిన కన్నతండ్రి కోసం ఎవడండి ఆలోచిస్తున్నాడు సమాజంలో? అందరు దేవుణ్ణి మర్చిపోయారండి. భార్య పొందు, భర్త పొందు, పిల్లల పొందు, వ్యాపారం పొందు, సంపాదన పొందు, అధికారం పొందు, ఇవే కదా సమాజం కోరుకుంటుంది. ఏది మనిషిని కాపాడలేదు, దేవుడు ఒక్కడే మనిషిని కాపాడేది. దేవుడేనండి కాపాడేది మనిషిని. నీ కష్టాల్లో నీకు ఎప్పుడు కష్టం వచ్చిందో, ఎప్పుడు నువ్వు ఇది తీర్చుకోలేని కష్టం నీ మీద పడుతుందో, అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అది నీకు తెలీదు, నేను అనుభవించాను అవి. నీకెప్పుడు ఏ కష్టం ఎదురవుతుందో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అలా నేను జ్ఞాపకం చేసుకుంటానని కూడా మాటిచ్చాడు. నమ్మామని చెప్పుకునే ఈ క్రైస్తవ్యానికి మాటిచ్చాడు ఆయన. మొదట నా నీతి నా రాజ్యం, మొదట నా నీతి నా రాజ్యం మీరు ఎతకండి. సెల్ ఆపరేట్ చేస్తుంది నా కూతురు, నా కొడుకు సెల్ ఆపరేట్ చేస్తున్నాడు. ప్రేమ, అధిక ప్రేమ, అందుకే వెళ్ళిపోయాయి. మూర్ఖులండి, మూర్ఖులు. ఎవరండి ఈ సమాజాన్ని మార్చాలి? ఎవడు చెప్తాడు ఈ సమాజానికి? నిజమైన క్రైస్తవుడు చెబుతాడు, మోమాటం లేనివాడు చెప్తాడు ఈ సమాజానికి. ఎవరితో స్నేహం చేసినా మాయే. దేవుడితో ఎక్కువ గడపడానికి ఇష్టపడండి. ఆటలతో గడుపుతావు, స్నేహితుల దగ్గర గడుపుతావు, రచ్చబండి దగ్గర సోది గడుపుతావు. ఒరే 2 మాటలు వినురా అంటే, అండి పని ఉందండి అని పక్కకు పోతున్నాడు. పక్కకు పోతావా? ఒరే ఆ పక్కనే ఉందో తెలుసా? పాము ఉంది. పాము అంటే ఏంటి? ప్రమాదం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదువు. నేను
ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వారిని కరిచినట్టు ఆ దినం ఉంటుంది. ప్రమాద హెచ్చరికను కూడా చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? కాపాడుకునేవాడు కనుక. సింహమునొద్ద నుండి తప్పించుకున్నాడు. సింహం దగ్గర నుంచి తప్పించుకున్నాడంటే నేను మహాత్మేధావిని, నాకు మించిన తెలివైనడు ఇంకెవడు లేడు. ఒరే ఎందుకో తెలుసా, సింహం దగ్గర నుంచే నేను తప్పించుకున్నాను రా అనుకుంటున్నాడు వీడు. అప్పుడు ఇంకో ప్రమాదం ఎదురైంది. ఏంటది? ఎలుగుబంటి. వాడు ఎలుగుబంటి నుంచి కూడా తప్పించుకొని మొత్తానికి ఇంట్లో దూరాడండి. వెళ్ళి ఇంట్లోకి పోయి గోడ మీద చెయ్యేసి పాము ఎక్కడుందంట అంటే అర్థం ఏంటి? సింహమనో ఎలుగుబంటనో పామునో కాదు అక్కడ. భావం తెలుసుకోవాలి. సమాజానికి భావం తెలియదు కదా. ప్రమాదం అంటే నేను సైకిల్ మీద వెళ్తున్నాను, పెద్ద లారీ వచ్చింది, నేను తప్పించుకున్నాను, అమ్మయ్య అమ్మనుకుంటున్నావు. నీ సందులో పక్క నుంచే పోతుంది ఇంకో కారు, నీవే పక్క నుంచి. అమ్మ పోయిందా, ఇది ప్రమాదం పోయిందా, అప్పుడేమనుకుంటాం మనం? ఓరు నాయనో, ఇవి ప్రమాద హెచ్చరికలండి. దేవుడు సమాజానికి చెప్తున్న ప్రమాద హెచ్చరికలు. రేయ్, నాకు నువ్వు దూరంగా పోవాలనుకుంటున్నావా? నాకు దూరంగా గడపాలనుకుంటున్నావా? నన్ను తప్పించుకొని తిరగాలనుకుంటున్నావా? ప్రమాదం నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? నేనే నిన్ను అపాయానికి అప్పగిస్తాను. దేవుడితో గడపండి, దేవుడి మాటలు వినండి, దేవుని మాటలు చదవండి, దేవుడితో గడపండి, దేవుడితో ఉండటానికి ఇష్టపడండి. ఎందుకో తెలుసా? నువ్వు కన్ను మూస్తే నీ ఆత్మను కాపాడిది ఆ దేవుడే కనుక. అంతకు మించి మీరు ఏ నాటకాలు ఆడినా నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు నీ స్నేహితురాలతో ఎంతసేపు మాట్లాడుతున్నావో లెక్కేస్తాడు, గంటలు, నిమిషాలు, రోజులు. నీ స్కూల్లో ఎన్ని గంటలు చెప్పు కూర్చున్నావో లెక్క. నువ్వు తల్లిదండ్రుల దగ్గర ఎంతసేపు మాట్లాడుతున్నావో లెక్క. నీ వాళ్ళతో నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావో లెక్క. నువ్వు పనికిరానిది ఎంతసేపు చూస్తున్నావో లెక్క. ఎవరికి? నీ కన్నతండ్రికి. నీకే లెక్క. నువ్వు ఎన్ని గంటలు కష్టపడతావో అన్ని గంటలే నీకు లెక్క. ఎందుకు? ఎంతో ఇంత ఎత్తానన్నారు కనుక ఆ డబ్బులు అదే నీకు లెక్క. ఆయన లెక్క నువ్వు కూర్చోవటం, లేవటం, నడవటం, ఆలోచించటం అన్నీ ఆయన లెక్కలో ఉన్నాయి. అలాంటి ఆయన్ని తప్పించుకొని, అలాంటి ఆయన్ని ఇష్టపడకుండా, అలాంటి తండ్రికి మనసులో చోటివ్వకుండా లేడనేవాడు ఒకడు, దేవుడే లేడనే మూర్ఖుడు ఒకడు. దేవుడు ఉన్నాడు అంటాడు ఇంకొక మూర్ఖుడు, నమ్మడం. ఏమండి, దేవుడు లేకపోతే మనం అందరూ ఎక్కడ ఉన్నామండి? ఇంకొక మూర్ఖుడు ఈడు. మరి దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు నీకు తెలిసిపోయిన తర్వాత మరి దేవుడి గురించి ఆలోచించవా? ఏమండి, అంత టైం లేదండి. వీడు పెద్ద మూర్ఖుడు అనమాట. వీడు తాట తీస్తాడు దేవుడు. ఒక్కొక్కడికి ఎప్పుడు ఎక్కడ ఎలా తీయాలో తీస్తాడు అక్కడ. అలాగా బతుకు ఆయన వల్ల తెచ్చుకున్నావు. కలిగింది ఆయన, సర్వం ఆయన కలిగించాడు. ఆయన కలిగించింది నువ్వు అనుభవిస్తూ, ఆయన వలన నువ్వు జన్మించి ఆయననే విడిచిపెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంటే ఆయన ఊరుకుంటాడా? ఎవరితోనో నువ్వు గడుపుతుంటే పెళ్లి చేసుకున్న భార్య ఇంకోటి గురించి ఆలోచిస్తుంది అనుకోండి, ఇంకోటి గురించి మాటి చెప్తుంది అనుకోండి, అప్పుడు ఏం ఆలోచిస్తాడు? బీపీ రాదు వీడికి. ఇంకోటి గురించి నా దగ్గర ఎత్తుతున్నావేంటి? మట్టిలో కలిసిపోయే మనిషికే ఎంత రోషం, ఎంత కోపం ఉంటే, మహోన్నతుడు ఆయన, ఉన్నవాడిగా, రోషం కలిగిన వాడుగా, ఎప్పుడు ఉండేవాడుగా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన్ని విడిచిపెడితే, ఆయన్ని విడిచిపెట్టి లోకంలో నువ్వు వ్యభిచారం చేసుకొని ఉంటే, ఈ లోక స్నేహంతోనే ఉంటే, గడిపితే భయంకరమైన ప్రమాదాలకు అప్పగిస్తాడు ఆయన. భయంకరంగా చంపేస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవా, నీ మాటలు వినాలంటే సమాజానికి అసహ్యం పడుతుంది తండ్రి. నీ గురించి ఆలోచించాలంటే ఆలోచన రావట్లేదు తండ్రి. ప్రపంచంలో ప్రతి మనిషి శరీరానికి బానిసై, శరీర ఆలోచనలకు దాసులై, శరీర ఇష్టాన్ని నెరవేర్చుటలో మక్కువ చూపుతూ మీరు ఇచ్చిన కాలాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నారు తండ్రి.
కన్ను మూస్తే భయంకరమైన ఆరని ప్రమాదం ఉంది అని తెలియక తమ మనోనేత్రాలను మూసుకొని జీవిస్తున్నారు తండ్రి అందులుగా. అలాంటి వారి శిరస్సులను పగలగొట్టగలిగే మహోన్నతమైన జ్ఞానాన్ని మా నోట పలికించి వారి మనోనేత్రాలు వెలిగించి నీ వైపుకు మళ్ళించుకొని కొందరినైనా తండ్రి ఈ నీ జీవపు మార్గంలో నడిపించగలుగుటకు సహాయం చేయండి నాయన. మీరు మాతో ఉండి తండ్రి ఈ చిన్న జీవితంలో నాయన వెనకతట్టు మేము చూడకుండా కష్టాలలో, కన్నీళ్లలో, బాధలలో ఏవి వచ్చినా తండ్రి నీ ప్రేమ నుండి మేము దూరం కాకుండా ఉండగలిగే మనోధైర్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మీరు ముందుండి మమ్మల్ని నడిపించి మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.